వారా అంటే బనానా ప్లాంట్ అని అర్థం. ఇండైరెక్ట్గా చాలా లేట్గా లేజీగా గ్రో అయ్యే క్వాలిటీని తెలియజేస్తుంది టైటిల్. ఇక 2 hours రన్ టైంతో థియేటర్స్లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ కూడా బాగుంది తెలుగులోది. మన రివ్యూస్ని ఎప్పుడు చాలామంది స్టార్టింగ్ ఒక్కటే వినేసి వెళ్ళిపోతారు. ఏం పర్లేదు, మొత్తం వీడియో చూడాలని లేదు కదా, కానీ ఈ ఒక్క రివ్యూ మాత్రం ఒక 1 minute అయినా చూడండి. కొన్ని మంచి విషయాలు ఉంటాయి. ఇది నా రిక్వెస్ట్. ఇక సినిమా చూసాక నాకైతే నచ్చిందండి. మరీ ఎక్స్ట్రా ఆర్డినరీ అని అనలేకపోయినా బాగుంది మూవీ. మధ్యలో డిస్కనెక్ట్ చేసింది ఇది ముందే చెప్పేస్తున్నా, కానీ చాలా సీన్స్ రిలేట్ అవుతాయి. యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫన్ ఫిల్డ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఎమోషనల్ సెకండ్ హాఫ్. మ్యాజిక్ ఏంటంటే అసలు స్టోరీనే ఉండదు సినిమాలో, కానీ మెయిన్గా ఇప్పటి యూత్ ఫేస్ చేసిన సీన్స్నే ఉంటాయి. అందులో చదువు అవ్వకుండా, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే కుర్రాళ్ళు ఇంకా తొందరపడి పెళ్లి చేసుకున్న ఒక సిచ్యువేషన్తో. మీరు సినిమాలో చివరి అరగంటని మీ పేరెంట్స్కి చూపించడం మర్చిపోవద్దు. ఫస్ట్ హాఫ్ ఏమో చిన్నప్పటి నుండి చదివి పెద్ద అవ్వడం కోసం ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్తో ఉంటుంది. పేరెంట్స్ ఒక్కరి సపోర్ట్ వాళ్ళ పిల్లలకు ఉంటే ఆటోమేటిక్గా పిల్లలే బాగుపడతారని. ఎలా అయితే నాకు మా పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ సపోర్ట్తో ఈ ఛానల్ స్టార్ట్ చేసి మీ అందరి సపోర్ట్స్తో ఈరోజు 100K రీచ్ అయ్యాను. అలా ఈ సినిమా లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఒకరు హీరో అయ్యేది మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, చదువుకున్న డాక్టరో ఇంజనీరో కలెక్టరో అయినప్పుడు కాదు, అది మిమ్మల్ని మీ నాన్న మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సేమ్ కమిటీ కుర్రోళ్ళ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఒక సీడీ పెట్టి చూసే ఒక సీన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్లో వచ్చే అలాంటి ఒక సీన్, ఇంకా ఆ టైంలో మ్యూజిక్ తప్ప మిగతా సినిమా అంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అసలు స్టోరీ అంటే ఏం ఉండదు. కొందరు చిన్ననాటి స్నేహితులు, వాళ్ళ స్కూలు, కాలేజు, ఈ మధ్యలో ప్రాబ్లమ్స్, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, ఈ ప్రాసెస్ని చూపించడమే ఈ సినిమా. ఇంకా మిగతా సినిమాల్లోనే పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు ఈ సినిమాకి కూడా. ప్లస్ పాయింట్స్, ఇది మనకో మన ఫ్రెండ్స్లో జరిగింది కదా అని ఇలా ఉండే రిలేటబిలిటీ అనే ఒక ఫ్యాక్టర్ పెద్ద ప్లస్ ఈ సినిమాకి. విపిన్ దాస్ గారి డైరెక్షన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అరటి చెట్టును కొన్ని నెలలు పెంచి దాని పళ్ళని మార్కెట్లో అమ్మి వాటితో అరటికాయ బజ్జీ వేసి ఈ సీన్ని భలే ప్రజెంట్ చేశారు. నాకు ఈ రీసెంట్ టైమ్స్లో బాగా క్రియేటివ్గా అనిపించిన సీన్ ఇది. మీరే చూడండి, స్టార్టింగ్లోనే ఉంటుంది. చివరి అరగంట ఎమోషనల్ టచ్ అయితే కొడుకు కోసం తండ్రి పడే బాధ యూనిక్గా అనిపించింది, ఎమోషనల్గా కూడా. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే పీక్స్ ప్రతి ఒక్కరివి. అలాగే ఫస్ట్ హాఫ్లో స్కూల్ అండ్ కాలేజ్లో వచ్చే కామెడీ సీన్ బాగుంటాయి. ఇప్పటి యూత్కి రిలేటివ్గా కొన్ని సీన్స్ ఉంటాయి. ఇన్స్టాలో ఫుల్గా రీల్స్ పక్కగా చేస్తారు ఈ సీన్స్ కట్ చేసి. అవి ట్రెండ్ అవుతాయి కూడా. కావాలంటే కొన్ని రోజులు ఆగి చూడండి. మంచి విషయం ఏంటంటే ఒక పెద్ద వెబ్ సిరీస్ లేదంటే ఇంకా 3 hours తీయొచ్చు, కానీ 2 hours లైఫ్లోని ఫేసెస్ని షార్ట్గా చూపించుకుంటూ వెళ్తారు. బసిల్ జోసెఫ్ గారు క్యామియో రోల్లో పోలీస్గా కనిపిస్తారు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఇంకా గుడ్ బీజిఎం. హాట్స్టార్లో నచ్చేది ఏంటంటే మలయాళం సాంగ్స్ కూడా మంచిగా తెలుగు లిరిక్స్ని రాయడం. ఇది హాట్స్టార్లో తప్ప ఇంక ఏ ఓటీటీలోనూ చూడలేదు నేను. మైనస్ పాయింట్స్, మైనస్ ఏంటంటే స్టోరీనే లేకపోవడం. మధ్యలో చాలాసార్లు డిస్కనెక్ట్ అయిపోతూ వెళ్తుంది. ఎలా అయితే డిస్కనెక్ట్ అవుతూ వెళ్తామో అలాగే మళ్ళీ రిలేటబుల్గా అనిపించే సీన్స్కి కనెక్ట్ అవుతాం కూడా. సెకండ్ హాఫ్ కొంచెం 3 Idiots మినీ వెర్షన్లా ఉంటుంది. అలాగే ఒక దగ్గర గంజాయి అమ్మే సీన్స్ దగ్గర మరి షార్ట్గా తేల్చేయడం వలన ఏమో, లేదా అప్పటి వరకు కామెడీగా చూపించి సడన్గా సీరియస్ చేయడం వలన ఏమో, అసలు అక్కడ అంత ఏం జరిగింది ముందు వెనక తెలియకుండా అంతలా ఎలా రియాక్ట్ అవుతారు అని అనిపించింది. ఇంకా మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ లాంటివి ఏముండవు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని చోట్ల మీరు ఫ్లో నుండి బయటకు రావచ్చు, కానీ చాలా వరకు ఎంటర్టైన్ చేసే ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అండ్ వాటి ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటుంది. సో ఒకసారి తప్పకుండా చూడొచ్చు. మెయిన్గా యూత్. డీసెంట్ ఫిల్మ్ విత్ ఫన్ అండ్ ఎమోషనల్ వాల్యూస్, బట్ స్లో హియర్ అండ్ దేర్. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.